ప్రేమ అయితే ఇంటి బయట నించొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు నన్ను నాన్న చూశాడు. తనైతే ఇప్పుడు మామయ్య రాగానే చాలా పెద్ద గొడవ చేస్తాడు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అని చెప్పనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రామరాజు, ధీరజ్ అయితే వస్తాడు. అప్పుడు సేనాపతి, ఏ రామరాజు రా బయటికి రారా, నువ్వు నా కూతురు చేత ఏం చేపిస్తున్నావురా, నువ్వు అసలు మనిషివేనా అని చెప్పని గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ అయితే చాలా టెన్షన్ పడుతూ, ఈ రోజుతో నా పని అయిపోతుంది. ఇప్పుడు నన్ను ధీరజ్ ఏమంటాడో ఏమో, ఇంట్లో వాళ్ళందరూ నన్ను చాలా పెద్ద కోపడతారని చెప్పనైతే అనుకుంటూ తనైతే చాలా భయపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ఏమైంది, ఎందుకు అట్లా అరుస్తున్నారు మా నాన్న అని చెప్పనైతే అడుగుతూ ఉంటాడు. దాంతో సేనాపతి అయితే ఈ విధంగా ధీరజ్తో అంటూ ఉంటాడు, అసలు మీ నాన్న మనిషేనంటారా అసలు అని చెప్పనైతే, ఆడవాళ్ళు సంపాదిస్తే కానీ మీ ఇంట్లో గడవట్లేదా అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు అడిగి ఉంటే ప్రేమ అయితే చాలా కోపంగా వాళ్ళ నాన్న వైపు చూస్తుంది. వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటే రామరాజు అయితే సేనాపతితో, ఏమంటున్నావు నువ్వు, చక్కగా నీ కూతురు కాలేజీకి వెళ్ళి చదువుకుని ఉంటే ఎందుకు ఇలాంటి అపనిందలు మా ఇంటి మీద ఎప్పుడు ఏదో ఒకటి వేయడమే పనా నీకు అని చెప్పని అయితే అడుగుతూ ఉంటూ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నా కూతురు అక్కడ భరతనాట్యం చేపిస్తుంది, డ్యాన్స్ క్లాసులకు వెళ్తుంది, నీకు తెలుసా ఆ విషయం అని చెప్పని అయితే నా కళ్ళారా నేను చూశాను అని చెప్పని చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రామరాజు అయితే చాలా షాక్ అయిపోయి సైలెంట్గా ఉండిపోవడంతో సేనాపతి రామరాజు మీదకి వెళ్ళి తను వేసుకున్న ధీరజ్ తెచ్చిన చొక్కాను మొత్తం చింపేస్తూ ఉంటాడు. దాంతో ముగ్గురు కొడుకులు చాలా కోపంగా, మా నాన్నే నువ్వు ఇన్ని మాటలు అంటావా, నీ అంతు చూస్తానని చెప్పనైతే తన మీదకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు రామరాజు అయితే, మీరు ఆగండి అని చెప్పని, ఏమ్మా మీ నాన్న చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు. దాంతో ప్రేమ అయితే, నేను నిజంగానే డ్యాన్స్ క్లాసులకు వెళ్తున్నానని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా రామరాజు అయితే ఇంకా వేదవతి వీళ్ళందరూ, నర్మద వీళ్ళంతా చాలా బాధపడుతూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు కూడా నీ ఇంటి మీదకి సమస్యలు తీసుకొస్తావా, నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకునే పెద్ద సమస్య తెస్తే నువ్వు మళ్ళీ మీ నాన్న దగ్గర మమ్మల్ని ఈ విధంగా చేయడం నీకు మంచి పనేనా అని చెప్పని అయితే రామరాజు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో నేను మళ్ళీ తల ఎత్తుకొని ఎట్లా తల వీళ్ళని చూడాలి అని చెప్పని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక సేనాపతి అయితే, నా కూతుర్ని ఎంత గారాభంగా చూసుకున్నాను, ఈరోజు నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇదంతా నీ కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం వల్లే కదా ఇలా జరిగింది అని చెప్పని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ధీరజ్ అయితే చాలా కోపంగా సేనాపతి మీదకి వెళ్ళి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పని అయితే చొక్కా పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. దాంతో బుజ్జమ్మ కూడా ఏం మాట్లాడలేక ఈ గొడవంతా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు మా ఇంటికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది, దీనికి పరిష్కారమే లేకుండా పోయిందని చెప్పని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ ప్రేమ ఎందుకు ఇంటిని ఈ విధంగా మా నాన్న నలుగురు ముందు పరువు తీసేలాగా నేను వద్దని చెప్పినా కూడా డ్యాన్స్ క్లాసులకు వెళ్తూనే ఉందా, నాకు తెలియకుండానే ఈ పనులు చేస్తూ ఉందంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు నమ్ముతారా, మళ్ళీ మా నాన్న ముందు నేను తలదించుకోవాల్సిందేనా, ఇప్పటి వరకు ఉన్న సమస్య ఒకటైతే ఇప్పుడు జరిగేది ఇంకో పెద్ద సమస్యలాగా తయారయ్యిందని చెప్పని అయితే అనుకుంటూ ఉంటాడు.